ఒక గవర్నమెంట్ ఆఫీసరు తన పవర్‌ని మిస్‌యూజ్ చేస్తే, ఒక కామన్ పర్సన్ ఏం చేయొచ్చండి? తన పవర్ని మిస్యూజ్ చేస్తున్నాడు పోలీసులు అయినా, ఎంఆర్ఓస్ అయినా, కలెక్టర్ అయినా సరే, డిపెండింగ్ ఆన్ ఏ స్టేజ్లో చేస్తున్నారు, ఎంత చేస్తున్నారు, చాలా రెమెడీస్ ఉన్నాయి. ఒకటి, హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గరికి వెళ్ళి చేయొచ్చు. ఒకప్పుడు బాగా పనిచేసేది, కానీ ఈ మధ్య నేను పెద్దగా వినట్లేదు బాగా చేస్తుందని కూడా. బట్ స్టిల్ యూ కెన్ ట్రై ఇట్. అక్కడ కొంచెం మంచి వాళ్ళు పొజిషన్లో ఉన్నారు అంటే అయిపోతుంది వెంటనే. ఖర్చు ఉంటుందా? ఏముండదు. లేదు మనకు కొంచెం స్ట్రాంగ్గానే ఉంది, స్ట్రాంగ్గా చేయాలి ఏదన్నా అనుకుంటే హైకోర్టుకి వెళ్ళి రేట్ ఆఫ్ మాండమస్ వేయొచ్చు. ఆ పిటిషన్ వేస్తే ఏంటంటే వీళ్ళు చాలా భయపడతారు హైకోర్టులో వేశారనగానే. అండ్ అక్కడ కూడా డిపెండింగ్ ఆన్ వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం, అప్పుడు స్ట్రాటజీ ఫ్రేమ్ చేయాలి, ఎన్ని రెమెడీస్ వెళ్ళాలి అని. అండ్ ఇప్పుడు లోకాయుక్త అథారిటీస్ ఉన్నాయి. ఇప్పటిదాకా నేను చెప్పింది ఏంటి, వాళ్ళు మీ పట్ల మీ రైట్స్ కోసం వాళ్ళు ఏదన్నా చేయాలి డ్యూటీ అంటే, ఆ డ్యూటీని చేయించుకోవడం కోసం ఇవి అప్రోచ్ అవ్వాలి. కానీ వాళ్ళు చేసిన దానికి మీరు డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవడం కోసం కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నారు అనుకో, లోకాయుక్త అథారిటీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ మీరు ఫ్రీగానే కంప్లైంట్ అక్కడ కూడా ఫైల్ చేయొచ్చు. దీనికి మీకు లాయర్ కూడా అవసరం లేదు. అఫ్కోర్స్ హెల్ప్ తీసుకోవచ్చు, కానీ అంత సింపుల్ రెమెడీస్ ఇవి. స్టిల్ సిస్టంలో ఉండే లూప్ హోల్స్ ఉన్నాయి, బట్ స్టిల్ అవి పక్కన పెడితే ఇవి ఉన్న సొల్యూషన్స్. చాలాసార్లు ఏంటంటే ఒక కేసుకి తగ్గట్టు ఇన్ని రెమెడీస్ చేయాలి, ఇందులో ఇది ఒక్కటి చేసుకోవాలని మీరు డిసైడ్ అవ్వద్దు. మీ కేసుకి ఒక్కోటి వర్క్ అవుతుంది, ఒక్కోటి వర్క్ కాదు. సో మేక్ షూర్ యూ గో టు అ లాయర్ అండ్ దెన్ మీ దానికి తగ్గట్టు స్ట్రాటజీ చేసుకోండి.